తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి ప్రధాని వచ్చి శంకుస్థాపన కార్యక్రమం చేశారు. అలాగే ఇతర అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. ఇటు రామగుండ రూల్ ఫ్యాక్టరీ కానివ్వండి, మరోవైపు విద్యుత్ ప్లాంట్. ఆ సందర్భంగా కేసీఆర్ ని ఆయన అభినందించారు. 2 ఏళ్లలో తెలంగాణ లక్ష్యం దిశగా ప్రభుత్వం వెళుతోంది ముందుకని. అలాగే కేసీఆర్ కూడా ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తారు. 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో అవినీతి లేని ప్రభుత్వాన్ని చూస్తున్నాను కేంద్రంలో అని చెప్పి ఆయన గొప్ప ఒక ప్రశంస ప్రధానికి ఇచ్చారు. మరోవైపు ప్రతిపక్షాలు చలో గజ్వేల్ కార్యక్రమంతో నిరసన కార్యక్రమం తెలియజేయాలనుకున్నా ముందస్తుగానే అరెస్టులు చేశారు. అయితే ప్రధాని రాకతో తెలంగాణ ప్రభుత్వానికి పెద్దగా ఒరిగిందేమని లేదని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. మరోవైపు కార్యకర్తల సమావేశంలో తెలంగాణ భవిష్యత్తు నాకు లక్షల మంది కార్యకర్తల్లో కనిపిస్తోందని ప్రధాని కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇచ్చే మాటలు చెప్పారు. ఏ రకంగా జరిగింది నిన్న మొత్తం ప్రధాని టూర్ అనే అంశం మీద వాళ్ళ లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు జగ్గారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత. ఇక సి వేణుగోపాలాచారి గారు, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు, ఉప్పల్ ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీ ముఖ్య నేత. కొద్దిసేపట్లో తెలుగుదేశం పార్టీ నుంచి అరవింద్ కుమార్ గౌడ్ గారు జాయిన్ అవుతారు. రైట్, జగ్గారెడ్డి గారు, ముందుగా మీతోనే ప్రారంభిద్దాం. మొదటి నుంచి మీరు వ్యతిరేకిస్తున్నారు అంటే అవినీతి ముద్రపడిన కార్యక్రమాలని, లేకపోతే గతంలో కాంగ్రెస్ ప్రారంభించిన కార్యక్రమాలకు ఇవాళ కొత్తగా శంకుస్థాపనలు చేస్తుంటే ప్రధాని ఎలా వస్తారు అని లేఖ కూడా రాశారు ఈ కార్యక్రమాలకు రావద్దని. సరే, నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేశారు. కానీ మీ అంచనాలకు భిన్నంగా ఇటు టీఆర్ఎస్ కానివ్వండి, ఇటు బీజేపీ రెండు కలిపి నిన్న ప్రోగ్రామ్ ని గ్రాండ్ సక్సెస్ చేశాయంటే ఒప్పుకుంటారా? అంటే అధికార పార్టీ రెండో అధికారంలో ఉన్నాయి, ఇటు రాష్ట్రంలో కేంద్రంలో అధికారం ఉన్నాయి. అధికార పార్టీలు ఇంత భారీ ఎత్తున జరుపుకోవడం మీద అది పెద్ద సక్సెస్ ఫెయిల్ అవుతుందని కూడా అనలేం మనం. ఎందుకంటే అధికారంలో ఉన్నారు, వాళ్ళకు యంత్రాంగం ఉంటుంది, డబ్బు ఉంటుంది, కార్యకర్తల ఉత్సాహం ఉంటుంది, అన్ని ఉంటాయి. కాబట్టి అది అదే పెద్ద గెలుపు అని అనుకోవడం కూడా భ్రమ అనేది. అది కూడా పెద్ద. కాకపోతే మేము అనేది ఏంటంటే మొదటి నుంచి కూడా ఈ మిషన్ భగీరథ పేరు మీద ముఖ్యమంత్రి గారు మరి ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి ప్రారంభోత్సవం ఏదో చేయడం జరిగిందో అది వాస్తవానికి కూడా ఏ పేరు మీద అయితే ప్రధానమంత్రి గారితో ఇనాగ్రేషన్ చేయించారో అది మిషన్ భగీరథ లైన్ కి సంబంధించి అంటే అసలైన మిషన్ భగీరథన అనేది మా ప్రశ్న. ఇప్పుడు మిషన్ భగీరథ కాదు, అది ఆ లైన్ ద్వారా వాళ్ళు ఇచ్చిన కనెక్షన్ కాదు. అది ఎల్లంపల్లి గోదావరి నుంచి హైదరాబాద్కి ఏదైతే నీళ్లు వస్తున్నాయో ఆ లైన్ కి వాళ్ళు కనెక్షన్ గజ్వేల్ గానీ సిద్దిపేట కొన్ని గ్రామాలకు కనెక్షన్ ఇచ్చి దాని ఆర్భాటంగా అంటే అంటే ఆ పెద్ద ఎత్తున ఇన్ని కోట్ల రూపాయల ఖర్చుతో ఒక పాత స్కీమ్ కి కొత్త లైన్ ఇచ్చి వాళ్ళు నిన్న ప్రారంభం చేసుకోవడం అనేది అది పెద్ద. నిజంగా ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలు అయింది. అయిన తర్వాత వారు నిజంగా మిషన్ భగీరథ పనులు పూర్తి చేసి ఆ స్కీమ్ కి ప్రారంభోత్సవం మోడీ గారితో చేసిండు అనే దానికి ఒక అర్థం ఉంది. కానీ నిజంగా చెప్పాలంటే అసలు నిన్న ఏదైతే కార్యక్రమం జరిగిందో అంటే అది రాష్ట్రానికే నీళ్ళు ఇచ్చినంత ఫీలింగ్ లో నిన్న కార్యక్రమం జరిపారు. అసలు నీళ్ళు ఇచ్చింది ఎవరికి? గజ్వేల్లో కొన్ని గ్రామాలకు ఆయన సొంత కాన్స్టిట్యున్సీ లో, అట్లాగే సిద్దిపేట ఆయన అల్లుడు కాబట్టి ఆయన పక్క కాన్స్టిట్యున్సీ లో కొన్ని గ్రామాలు, మిగతా ఎమ్మెల్యేలకు ఎవరికి అవకాశం కూడా లేదు అసలు పాపం. మరి ఇలాంటి ప్రచారాన్ని అంటే ప్రచారం ద్వారా ప్రధానమంత్రి రావడంతో కూడా ఏంటంటే ప్రచారం ఎక్కువ జరుగుతుంది. అంటే ముఖ్యమంత్రి ఫీలింగ్స్ అక్కడ కనబడ్డది ఏంటంటే ప్రధానమంత్రి రావడంతో యావత్ రాష్ట్రము దేశము అందరూ చూస్తారు, తెలంగాణ దిక్కు అది బాగా ప్రచారం జరుగుతుంది ఈ స్కీమ్ ని. అంటే తెలంగాణ అభివృద్ధి ఆకాంక్షించే పార్టీగా మీరు కూడా చెప్తారు కాబట్టి ఒక మంచి జరుగుతుంది కదా, ఒక నేషనల్ లెవెల్లో ఎక్స్పోజర్ వస్తుంది. ప్రధానమంత్రి కార్యక్రమానికి వచ్చారు, ప్రభుత్వ కార్యక్రమానికి ఎక్స్పోజర్ రావడము నేను తప్పనను. ఎందుకంటే సరే ఏ రాజకీయ పార్టీ అయినా ఎక్స్పోజర్ అంటే ప్రధానమంత్రి రాష్ట్రానికి ప్రధానమంత్రి రావడము మంచిదే కాదు మనకు, కానీ రావడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటిది? అది ఇప్పుడు అంత పెద్ద ఆర్భాటంతో నిన్న కార్యక్రమం జరిపారు. నిన్న పాపం నిన్న కేసీఆర్ కూడా ప్రధానమంత్రి గారి మీద చాలా మాట్లాడదాం, అది నెక్స్ట్ మాట్లాడదాం. రైట్, వేణుగోపాలాచారి గారు, సరే ఏం ప్రయోజనం కలిగింది రాష్ట్రానికి అనేది కాంగ్రెస్ వర్షన్. సరే నిరసన తెలియజేద్దాం, అప్రజాస్వామిక పాలన తెలియజేసే అవకాశాన్ని మాకు ఇవ్వలేదు అని నిరసన కార్యక్రమాలు తీసుకున్నారు. సరే అరెస్టులు కూడా జరిగాయి, అది ఒక ఎత్తు అయితే ఎటువంటి ప్రయోజనం జరగలేదు అనేది కాంగ్రెస్ చెబుతున్నమాట. ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకటే మాట అన్నారు, 2 సంవత్సరాల పసిపోన ఇది, అది మోడీ గారు మాట్లాడారు. 2 సార్లు తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ గడ్డను అడుగు పెట్టారు కనుక నేనేం డిమాండ్స్ చేయను, మీరు మీ ప్రేమ మీ ఎఫెక్షన్ ఉండాలి. ఎందుకంటే అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగానే టీమిండియాని ఏర్పాటు చేశారు ప్రధానమంత్రి గారు.
ఆ టీమిండియాలో అందరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులు కనుక ఈరోజు గతంలో ప్లానింగ్ కమిషన్ రద్దు చేసి నీతి ఆయోగ్ కార్యక్రమం ద్వారా ఈరోజు కార్యక్రమాలు చేసి డివాల్యూషన్ విషయంలో కానివ్వండి, తర్వాత 172 ఉన్న స్కీమ్స్లో దాదాపు 119 కుదించడు. కానీ దీనివల్ల ఏంటంటే ఓవరాల్గా తెలంగాణ ఆంధ్ర 2000 కోట్లు 3000 నష్టమైనప్పటికీ కూడా రాష్ట్రాలకు స్వేచ్ఛ వచ్చింది ఆర్థిక విషయంలో. ఇప్పుడు ఒక 10,000 కోట్లు ఇస్తే 10,000 కోట్లు ఏ ఖర్చు పెట్టాలో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉంది, అంటే ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా ఉన్నది. కనుకనే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఏమన్నారు, వచ్చుడికి సంప్రదాయానికి భిన్నంగా నేనేం అడగను, మీరు ఆల్రెడీ ప్రపోజల్స్ పెట్టాము. ఎందుకంటే నీతి ఆయోగ్ లోపల మన 14 ఫైనాన్స్ కమిషన్ ప్రకారం కానీ, తర్వాత వెనుకబడ్డ జిల్లాలు BRJ ప్రకారం కానీ అమౌంట్ వస్తుంది. ఏ పాపులేషన్ ప్రకారం ఆ పాపులేషన్ వస్తుంది. ఈరోజు మేము మోడీ గారిని మెచ్చుకున్నా, మోడీ గారు కేసీఆర్ మెచ్చుకున్నా కూడా కాన్స్టిట్యూషనల్ బైండింగ్, అది కాన్స్టిట్యూషనల్ బైండింగ్ ప్రకారంగా ఒక రాష్ట్రానికి కేంద్రానికి ఉన్న సఖ్యత ముందు కొనసాగాలి. గతంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన సహకారం గాను నిధులు కానీ ఆ విషయంలో కొంత అసంతృప్తి చేసిన ప్రభుత్వం నిన్న ముఖ్యమంత్రి గారి మాటల్లో చక్కగా సహకారం అందుతోంది అనే భావన వ్యక్తం చేశారు. నేచురల్ కదా, ఇప్పుడు డివాల్యూషన్ల ప్రకారంగా వచ్చింది. తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రపోజల్ పెట్టిన FRBM కూడా 0.5% పెంచారు. మన అరుణ్ జైట్లీ గారు 3.5 పెంచారు. అంటే ఏదైతే ప్రపోజల్ పెడుతున్నామో ప్రపోజల్ కు సానుకూలంగా స్పందిస్తున్నప్పుడు మనము స్పందిస్తలేనడం రాజకీయం చేయడం కాదు కదా. ఇప్పుడు సానుకూలంగా స్పందిస్తున్నారు కనుకనే ఒక మాట కూడా అన్నారు, 9th 10th షెడ్యూల్ ప్రకారంగా ఇన్స్టిట్యూట్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ రావాలి తెలంగాణకు. దాంట్లో ఇప్పుడు హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టారు, అదేవిధంగా ట్రైబల్ యూనివర్సిటీ, IAM, ఆల్ ఇండియా మెడికల్ సైన్స్, ఇవన్నీ రీఆర్గనైజేషన్ ప్రకారంగా ఉన్నాయి కనుక వీటిని కూడా రావాలని చెప్పడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత BRJF కూడా వెనుకబడ్డ జిల్లాలు, హైదరాబాద్ తప్ప మీద 9 జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలు అన్నారు, దాన్ని 450 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పారు. ఇంకా 450 కోట్లు ప్రపోజల్ పెట్టారు. అదేవిధంగా గతంలో గోదావరి పుష్కరాలకు 50 కోట్లు ఇచ్చారు, కృష్ణా పుష్కరం అడుగుతున్నాం. కనుక ఈరోజు కేంద్రం సఖ్యత ఉండాలన్నదే ఈరోజు TRS పార్టీ యొక్క ఆలోచన. అట్లని చెప్పి ఈరోజు మనకి రాజ్యాంగ ప్రకారంగా ఏదైతే బైండ్ ఓవర్ ఉందో రాష్ట్రాల కేంద్రాలకు, ఆ విధంగానే మోడీ గారు వచ్చారు కనుక ఆటోమేటిక్గా ప్రధానమంత్రి గారు కనుక గతంలో ఎప్పుడు లేని విధంగా భారతీయ జనతా పార్టీ పరంగా మోడీ గెలిచాడు. భారతదేశ ప్రతిష్ట విదేశాల్లో ఇన్వడింపజేస్తున్నారు కనుక నేచురల్ గా ఒక ముఖ్యమంత్రిగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రిగా మరి 2 సంవత్సరాల్లో కరప్షన్ ఎక్కడ లేదు. ఇప్పుడు ఈరోజు విదేశాల్లో కానీ మన దేశంలో కానీ అంటున్నారు అది కనుక కితాబ్ ఇచ్చారు ఖచ్చితంగా. ఎందుకంటే అవినీతి రహిత కార్యక్రమం చేస్తున్న కనుక పరిపాలన ఉంది, బాగుంది కనుక కితాబ్ ఇచ్చాడు. కనుక ఇది కాన్స్టిట్యూషన్ బైండ్ ఓవర్ గా చూడాలి తప్ప, రాష్ట్రాలకి కేంద్ర సఖ్యత చూడాలి తప్ప, ఇది మెచ్చుకోవడం అంటే ఆయన కార్యక్రమం చేస్తున్నాడు. ఒకటి మిషన్ భగీరథ ఇది ఒక కాన్స్టిట్యూన్సీ 64,000 గ్రామాలకు పాత కార్యక్రమాలకే, కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన కార్యక్రమాలకే కాంగ్రెస్ ప్రారంభించిన పాత ప్రాజెక్ట్, పాత లైన్ కే వీళ్ళు దానికే లైన్ వేసి నీళ్ళు ఇచ్చారు. అది కొత్త ఏమున్నది. మిషన్ భగీరథ ఒక అన్నది ఈ రోజు ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమం. ఓకే, దాంట్లో ప్రతిపక్షాలు ఏ విమర్శలు చేసినప్పటికీ కూడా ప్రతి తాండాకు, ప్రతి ఎస్సీ వాడకు ఇవ్వాలన్న ఉద్దేశంతో కార్యక్రమాలు స్టార్ట్ అయింది. నిన్న లాంఛనంగా ఆయన కాన్స్టిట్యున్సీ లోపల ప్రారంభమైంది కనుక ప్రారంభం చేశారు. మోడీ గారితో మొత్తం రాష్ట్రం అంతటా ఇనాగ్రేషన్ లేరు, మిషన్ భగీరథ కార్యక్రమం స్టార్ట్ చేశారు. కనుక ఈరోజు గోదావరి గాని కృష్ణ గాని ఈరోజు నీళ్లను అందుబాటులో చేసుకోవాలి అన్న ఉద్దేశంతో అటు మిషన్ భగీరథ గాని మిషన్ కాకతీయ గాని అనుసంధానం చేస్తూ ఇప్పుడు మనం చూసాము ప్రతి సమ్మర్ లోపల జగన్ తెలుసు బోర్వెల్ రిపేర్ చేస్తాము, మళ్ళీ పైప్ లైన్ చేస్తాము. అటు కాకుండా పర్మనెంట్ గా ఒక 10-15 సంవత్సరాల పాటు డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభాకర్ గారు, నిన్న ప్రధానమంత్రి పర్యటనతో పార్టీ కార్యకర్తల్లో ఎంతవరకు ఉత్సాహాన్ని నింపింది? మరోవైపు ప్రధాని ద్విపాత్రాభినయం పోషించిన పరిస్థితి చూసామా నిన్న మనం గజ్వేల్ సభలో కానివ్వండి, హైదరాబాద్ సభలో కానివ్వండి. ఇప్పుడు 2 సభల్లో చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు, ఉన్నది మాట్లాడారు. రాబోయేటువంటి కాలంలో ఏ రకంగా ముందుకెళ్లాలన్నటువంటి ఒక దిశానిర్దేశాన్ని కార్యకర్తలకు చేశారు. ప్రధానమంత్రిగా రాష్ట్రాలు యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో కేంద్రం ఏ రకంగా సహకరిస్తోంది, ముందుకు పోతోంది అన్నటువంటి ఒక అంశంలో మేమందరం కలిసి ముందుకెళ్తున్నాం అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని, సంకేతాన్ని ప్రభుత్వ అధినేతగా ప్రజలకు కూడా అందించారు. చాలా స్పష్టంగా ఆయన యొక్క ఉపన్యాసాల్లో 2 విషయాలు కూడా బయటకు వచ్చినాయి. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. గతంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంది, కేంద్రంలో కూడా 10 సంవత్సరాలు ఉంది. మరి కొత్తపల్లి మనోరాబాద్ ఎందుకు పూర్తి చేయలేకపోయారు, ఎందుకు ప్రారంభించలేకపోయారు, ఎందుకు దాని గురించి అసలు అడుగులు ముందుకేయలేకపోయారు? సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. తర్వాత మరి ఎరువుల కర్మాగారం ఉంది,
ఇక్కడ అక్కడ ఒకటే పార్టీ, తిరుగులేనటువంటి శక్తితో ఉన్నటువంటి పార్టీ. ఇక్కడ ప్రభుత్వం కానీ అక్కడ ప్రభుత్వం కానీ ఎందుకు రామగుండం ఎరువుల కర్మాగారాన్ని రివైవల్ చేయలేకపోయారు? అది అత్యంత ఆవశ్యకత అన్నటువంటి ఒక అంశం అనేక సందర్భాల్లో వచ్చినటువంటి నేపథ్యం కదా. ఎందుకు అసలు దాని వైపు చూడలేకపోయారు? ఇక అది అయిపోయింది. ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టు ఏదో మొక్కుబడిగా ప్రారంభించారు, కానీ ఇంత వేగంగా ఈ 2 సంవత్సరాల కాలంలో దీన్ని పూర్తి చేయించడం అవుతుందో, మరి దానికి సంబంధించినటువంటి ఒక ఫౌండేషన్ స్టోన్ కానీ మిగతాది కానీ చేయడం అవుతుందో, ఇది కూడా ఇక్కడ హర్షించదగ్గ విషయం. అంటే ప్రధాని తొలిసారిగా వస్తున్నటువంటి ఒక సందర్భంలో 17,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి విషయంలో శంకుస్థాపన చేశారు. ఇది కాంగ్రెస్ ఓడలేకపోతోంది. కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఒకవైపున రాష్ట్రం ప్రతిపాదనలు, కేంద్రం యొక్క అనుమతులు, నిధుల యొక్క మంజూరీ, దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతిపక్ష పార్టీగా విమర్శించాలని విమర్శించకూడదండి. సందర్భం వచ్చినప్పుడు దాన్ని స్వీకరించాలి, సందర్భం వచ్చినప్పుడు దాన్ని సమర్థించాలి, ప్రశ్నించే సమయంలో ప్రశ్నించాలి. కానీ ప్రతి సంఘటనని, ప్రతి సందర్భాన్ని, ప్రతి విషయాన్ని నిలదీయాలనుకోవటం ఉంటుంది చూసారా, ప్రజల్లో సింగిల్ అవుట్ అవుతారు, లెఫ్ట్ అవుట్ అవుతారు. ఇది ఒక విషయం ప్రతిపక్షాలు ఎవరికైనా సరే. తర్వాత రెండో విషయానికి వస్తే, ప్రాజెక్టుల నిర్మాణం రాజశేఖర రెడ్డి కాలం నుంచి ప్రారంభమైంది. ప్రతి చిన్న తరహా, మధ్య తరహా, భారీ ప్రాజెక్టులలో అంతర్భాగంగా సాగునీరుంది, తాగునీరుంది, పరిసర ప్రాంతాల్లో ఒకవేళ పరిశ్రమలు ఉంటే పరిశ్రమలకు కూడా నీరు ఇవ్వాలని ఉంది. ఆ రకంగా ఒక్కొక్క ప్రాజెక్టు పూర్తవుతున్నటువంటి ఒక నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్నటువంటి పురపాలక సంఘాలకు కానీ గ్రామాలకు కానీ రక్షిత మంచినీరు అందించాలి. ప్రధానమంత్రి గారు కూడా అదే చెప్పారు, ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు. మంచినీరు అందించేటువంటి కనీస బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. దాన్ని గుజరాత్ లో కచ్ ప్రాంతంలో నేను అమలు చేశాను. అదే స్ఫూర్తి, అదే ప్రేరణతో ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా తీసుకుని ముందుకెళ్తున్నారు. అంటే ఈ రోజు ఎన్నైతే చిన్న తరహా, మధ్య తరహా ప్రాజెక్టులు పూర్తవుతూ వస్తున్నాయో వీటన్నిటినీ అక్కడే ఉన్నటువంటి పరిసర, ఇప్పుడు బాసర్ ఉందండి ఉదాహరణకి, బాసర్లో గోదావరి నది పారుతా ఉంటది. కానీ బాసర గ్రామంలో మన వేణుగోపాలాచారి అక్కడ గౌరవ శాసనసభ్యులుగా కూడా ఉన్నారు. బాసర గ్రామంలో నీటికి ఎంత కటకట ఉంది తెలుసా అండి, ఎంత కష్టం ఉంది తెలుసా అండి. నది ఎట్లా పారుతోంది, కానీ అక్కడ నీరు తాగేటువంటి పరిస్థితి లేదు. గతంలో పాలకులు దాని మీద దృష్టి సారించలే. అదే ఇప్పుడు దానికి అక్కడ ఇంటేక్ వెల్ పెట్టి అక్కడ ఒక రిజర్వాయర్ ని ఏర్పాటు చేయించి మిషన్ భగీరథ కింద మొదటి దఫాలో కొన్ని నియోజకవర్గాలు, తర్వాత కొన్ని నియోజకవర్గాలు తీసుకుని ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీంట్లో మిషన్ భగీరథ మీద ప్రతిపక్షంగా బీజేపీ కూడా విమర్శ చేసినట్టు నాకు గుర్తుంది. ఇప్పుడు అవినీతి పార్టీ వచ్చినప్పుడు అవినీతి విషయం, ప్రజా సంక్షేమంకి సంబంధించినటువంటి కార్యక్రమం వచ్చినప్పుడు దాన్ని స్వాగతించాలి. ప్రతి కార్యక్రమం కూడా ప్రభుత్వాలు గాని పార్టీలు గాని ప్రజల కొరకే ఉండాలనుకుంటారు. ప్రతి పైసా కూడా పేదవాడికి అందాలనుకుంటారు. ప్రతి పైసా కూడా నిర్దేశించినటువంటి కార్యక్రమాల్లోనే ఖర్చు పెట్టాలనుకుంటారు. ఇతరతర విషయాలు ఏమన్నా ఉంటే, ఆధారాలు వచ్చినప్పుడు, సంబంధం ఉన్నప్పుడు, విషయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్పవలసినటువంటి విషయం చెప్తారు. ఏదేమైనప్పటికీ కూడా తొలి పర్యటనని రాజకీయ కోణంలో చూసి విమర్శించాలని అనుకోవటం ప్రతిపక్షాలకు తగదు. వారి అవకాశం కోసం వాళ్ళు కూడా ఎదురు చూస్తుంటారు. రైట్, తెలుగుదేశం నుంచి అరవింద్ కుమార్ గౌడ్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నిన్న ప్రధాని పర్యటనని తెలుగుదేశం ఏ రకంగా చూస్తోంది? ఇటు గజ్వేల్ సభను కానివ్వండి, శంకుస్థాపన కార్యక్రమాలు, ఇటు హైదరాబాద్ సభను కానివ్వండి. జనరల్ గా ఒక ప్రధాని రాష్ట్రాలకు రావటం సహజమైనటువంటి విషయం. దాంట్లో ప్రధాని రాష్ట్రానికి రావడానికి ఎవరికి అభ్యంతరం ఉండదు, దాన్ని ఆహ్వానిస్తారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలతోనే ఎప్పుడు కూడా దేశం అభివృద్ధి చెందుతుంది. దాంట్లో ఎటువంటి అంటే ఇంతకుముందు ప్రభాకర్ గారు అన్నట్టు ఇందులో అవినీతి చూద్దామా, లేకపోతే ప్రాజెక్టులో ఉన్న లోపాలను చూద్దామా, లేకుంటే ఆయన వచ్చి స్టార్ట్ చేయటం తప్పందామా, అందులో ఎటువంటి తప్పు లేదు. వారు రావటం, స్టార్ట్ చేయటం సరే. ఇందులో ఉన్నటువంటి ఈ డిపార్ట్మెంట్లో అవినీతి, ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఎందుకు ఇక్కడ మనం మాట్లాడగానే బీజేపీ సభకు పోగానే అక్కడ లక్ష్మణ్ గారు విపరీతమైనటువంటి విమర్శలు చేశారు, విమర్శించారు. తర్వాత 2019లో మేము అధికారానికి రావాల్సిన అవసరం ఉందని చెప్పి పరోక్షంగా ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు. అంటే రాజకీయం వేరు, రాష్ట్ర కేంద్ర సంబంధాలు వేరు అనేది మనం స్పష్టంగా చూసాం. కాబట్టి అదొక డిపార్ట్మెంట్. అవినీతి వీళ్ళు ఎంత చేశారు ఏందనేది ఒక డిపార్ట్మెంట్. దాన్ని ఎప్పుడైతే అది బయటపడుతుందో అప్పుడు దాని మీద చర్యలు. కాంగ్రెస్ ఏముంటుందంటే గతంలో మా హయాంలో ప్రారంభించిన ఈ పథకాలని పేర్లు మార్చుకునే వాళ్ళు కొత్తగా హడావుడి చేసి హంగామాతో ప్రధాని తీసుకొచ్చి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుంది అనేది మనకు సబ్జెక్ట్ ఇక్కడ కాదు. కాంగ్రెస్ సరే నీళ్లున్నాయి, మేము కూడా మాట్లాడుతున్నాం, నీళ్లున్నాయి, దాని తర్వాత అందులో ప్రాజెక్టులలో వ్యయం పెంచారు, అవన్నీ మాట్లాడుతున్నాం. ప్రధానమంత్రి వచ్చిన సందర్భంలో, మన రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం.
కంటిన్యూ చేద్దాం. లైవ్ షో పరస్పర పొగడ్తలు ఇటు తెలంగాణ ప్రభుత్వం 2 ఏళ్లలో చేస్తున్నా లేకపోతే భవిష్యత్తులో చేయబోతుందన్న ఆశాభావం ప్రధాని వ్యక్తం చేశారు. మరోవైపు ఇక్కడ హైదరాబాద్ పార్టీ కార్యకర్తల సమావేశంలో తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు నాకు మీలో కనిపిస్తోంది. సో పొలిటికల్ గా చూస్తే ఎట్లా అనిపిస్తోంది మీకు ప్రధాన ప్రతిపక్షంగా? ఎందుకంటే మీరు రేసులో ఉన్నారు, ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ కూడా రేసులో ముందుకెళ్తాం అని చెప్తోంది. సో అది నిన్న ప్రధాని పర్యటనతో బీజేపీకి కొత్త బూస్టింగ్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే నిన్న 2 సభలు అయితే జరిగినాయి. నిన్న ప్రభుత్వ పరంగా జరిగిన సభలో కూడా ప్రధానమంత్రి గారు, కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు మాట్లాడుకున్నారు. అంటే వీరు వారిని ప్రేమించుండు, ఆయన ఈయన ప్రేమించుండు. నిన్నంతా ప్రేమ వ్యవహారం నడిచింది డయాస్ మీద అంతా. అంటే ప్రేమకు కూడా ఎట్టుండాలంటే ఇప్పుడు ఎంత ప్రేమించుకున్నా కూడా టైంకి టిఫిన్కి కడుపులో తిండి కూడా పడాలి కదా. అంటే నేనన్నది ఏంటంటే నిన్న ప్రేమ వ్యవహారమే నడిచింది కేసీఆర్ గారిది, ప్రధానమంత్రి గారిది. కానీ ప్రజలకు సంబంధించిన కొత్త పథకాలు, కొత్త ఏదైనా బడ్జెట్ వ్యవహారం కానీ లేకపోతే ఈ రాష్ట్రానికి ఏదైనా నిధులు ఇచ్చే దాంట్లో ఈయన అడగలేదు, వారు చెప్పలేదు. సరే వారు అడిగారు మీ ప్రేమ, మీ ఆశీస్సులు కావాలి. ప్రేమ కడుపు నింపదు కదా. ప్రేమ అనేది ఇప్పుడు ఏదైనా ఒకటి అడగాలి. ప్రధానమంత్రి గారు 2 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రానికి వచ్చిండు. వచ్చినప్పుడు ఇది కాదు ఇదన్నా ఏదో ఒకటి ప్రాజెక్టు, ఇది సాగునీరు తాగునీరు ఏదో ప్రాజెక్టు మీద మాట అడిగితే వారు ఏం చెప్తున్నారు? వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చేది ఉండే కదా. నువ్వు అడగనే పోతే రాష్ట్రానికి ఇది నిధులు కావాలి, ఇంత కావాలని. ఒక ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ కావాలని అడిగారు, ముఖ్యమైన అవసరం అదొకటి ప్రస్తావించారు. అంటే అన్ని ఒకసారి కూడా ముఖ్యమంత్రి ఆ సభ అనేది ఏంటంటే అంత భారీ ఎత్తున అంత కోట్ల రూపాయల ఖర్చుతోటి అంతమంది దాదాపు 2 లక్షల మంది, 2 లక్షల జనాభా మధ్యలో ఇంత పెద్ద కార్యక్రమం ప్రధానమంత్రి గారు ఇప్పుడు 2 ఏళ్ళకి వచ్చిండు. మళ్ళీ ప్రతిసారి అయితే ప్రధానమంత్రిని పిలుచుకోలేరు కదా. ఆయన ఏమి మామూలుగా కాదు, ప్రతిసారి పిలుచుకోలేరు కదా. ఈ రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజలు చూస్తున్న సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం అడుగుతుండు అనే ప్రజలు చూస్తున్నప్పుడు మీ ప్రేమ ఉంటే చాలు, ఏం లేకున్నా సరే అనే మాట అనడం అనేది అది ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోవాలి. మీరు అంటున్న ప్రేమ, కేసీఆర్ మోదీల ప్రేమ రాజకీయంగా మీకు ఏమైనా ఇబ్బంది కలిగించే అవసరంగా మారబోతుందా రేపటి భవిష్యత్తులో? మాకేం కాదు, వాళ్ళిద్దరు కలిస్తేనే మంచిది మాకు. కానీ ఎందుకంటే రాజకీయంగా మాకు వచ్చే దెబ్బ అయితే ఏం లేదు. వాళ్ళిద్దరు కలవడం వల్ల మాకేదో బలం. ఎందుకంటే కాంగ్రెస్ ఒంటరి పోరాటానికి సిద్ధంగా ఉన్నది, ఒంటరిగా బలం ఉన్న పార్టీ. ఆ ఇబ్బంది మాకు లేదు. వాళ్ళిద్దరు కలవడము కలవకపోవడం అనేది రాజకీయంగా వాళ్ళ ఇష్టము. అయినా కూడా అంటే అలాంటి అంచనాలు ఏమైనా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి? కలుస్తారనే అంచనాలు అంటే నిన్న అంటే వాస్తవం కూడా ఈ మధ్య కాలంలో అబ్జర్వ్ చేస్తే బీజేపీ కూడా వాస్తవానికి కూడా నిన్న లక్ష్మణ్ గారు మాట్లాడారు డయాస్ మీద. కానీ గతంలో మిగతా అనేక మంది నాయకులు కూడా ఈ ప్రభుత్వాన్ని పొగడమే కార్యక్రమం పెట్టుకున్నారు, ఇది టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. అంటే ఎప్పుడు వీళ్ళు కలుస్తారా కలవరా మనం చెప్పలేం. కానీ వాస్తవానికి కూడా వీళ్ళిద్దరు ఎప్పటికైనా విమర్శలు కూడా బాగానే చేస్తున్నారు. లక్ష్మణ్ గారు కానీ లేకపోతే మిగతా నాయకులు కూడా ప్రభుత్వం మీద విమర్శల స్థాయి కూడా బాగానే ఉంది. వేణుగోపాలాచారి గారు, ఇప్పుడు కాంగ్రెస్ భాషలో చెప్పాలని జగ్గారెడ్డి గారు అంటున్న ఈ ప్రేమ వ్యవహారం రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధం ఒకటైతే పార్టీల మధ్య సంబంధాల బలోపేతానికి కూడా ఉన్న అవకాశం ఉంటుందా? ఇప్పుడు 2 విషయాలు. ఒకటి ఏమన్నారు కేసీఆర్ గారు, నేను 50,000 కోట్లు 1,00,000 కోట్లు అడగను, మీ ప్రేమ ఆశీస్సులు కావాలన్నారు. ప్రేమ ఆశీస్సులు అంటే ఇండైరెక్ట్ ఏంటి? ప్రేమ ఆశీస్సులు అంటే ఆటోమేటిక్గా రాష్ట్రం డెవలప్ అవుతుంది కదా. ఇప్పుడు నీతి ఆయోగ్ చైర్మన్గా మోడీ గారు ఉన్నారు. నిన్న పెట్టిన 6 కార్యక్రమాలు ఏంటి? 6 కార్యక్రమాలు రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ దాదాపు 600 crores, పెద్దపల్లి మనకు కొత్తపల్లి మనోహరాబాద్ 50% స్టేట్ 50%, సెంట్రల్ 50%. ఆల్రెడీ ఇప్పటికే స్టేట్ దాంట్లో 10 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్కి ఇచ్చిండ్రు, మిగతా అమౌంట్ ఇస్తున్నారు. తర్వాత ఎన్టీపీసీ 4,000 కోట్లు. అంటే ఇవి 2 సంవత్సరాల్లో కేంద్రం నుంచి వచ్చే షేర్ మనకు వచ్చినట్టే కదా. అదే ఒక రీఆర్గనైజేషన్ ప్రకారంగా, యాక్ట్ ప్రకారంగా ఈరోజు ఒక ప్రాజెక్టు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ప్రయారిటీ ఇవ్వాలి, అది కోరాడు మెయిన్ గా. 2 మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఈ రోజు రికమెండ్ చేశారు ప్లానింగ్ కమిషన్ కు, తర్వాత నీతి ఆయోగ్ రికమెండ్ చేశారు ఈ బెస్ట్ స్కీమ్స్, వన్ ఆఫ్ బెస్ట్ స్కీమ్స్ 2 దేశమంతా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి దాదాపు 22,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పి రికమెండ్ చేశారు. కనుక ఆ ఇండైరెక్ట్ గా ఏంటంటే నీతి ఆయోగ్ చైర్మన్ గా మీరు వైస్ చైర్మన్ రికమెండ్ చేసినాయి మీ ప్రేమ రూపంలో ఆశీస్ రూపంలో కావాలన్నట్టే. డైరెక్ట్ గా ఏంటంటే సాంప్రదాయకంగా
ప్రధానమంత్రి గారు వచ్చానని చెప్పి మొత్తం చాటా చదవడం అవసరం లేదు. ఎందుకంటే అయితే నిన్న హైదరాబాద్ సభలో మాట్లాడిన ప్రధాని నేరుగా విమర్శలు చేయకపోయినప్పటికీ ప్రభుత్వం మీద ఇండైరెక్ట్ గా చెప్పుండొచ్చా, అధికారంలోకి 2019లోకి రావడానికి కార్యకర్తలందరూ ఉత్సాహం పనిచేయాలి, ఉజ్వలమైన భవిష్యత్తు మీలో కనిపిస్తోంది అన్న మరి దేనికి సంకేతం? మరోవైపు నాయకులు విమర్శించారు, పార్టీ అధ్యక్షుడు గాని మిగతా నాయకులు. అధికారికంగా మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో గవర్నమెంట్ ప్రోగ్రామ్, అది గవర్నమెంట్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు నేచురల్ గా గవర్నమెంట్ కు ఇక్కడ పార్టీ వేరైనప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ ఫెడరల్ స్ట్రక్చర్ ప్రకారంగా ఏదైతే కోఆర్డినేట్ రిలేషన్ ఉండాలనో, రాష్ట్రానికి కేంద్ర సంబంధాలు ఉన్నాయో ఆ సంబంధాల ప్రకారంగా మోడీ మాట్లాడారు. అక్కడ హైదరాబాద్ సభలో మాట్లాడింది మోడీ భారతీయ జనతా పార్టీ నేచర్లో ఒక ప్రతిపక్ష పార్టీగా, దేశ స్థాయిలో ప్రధానమంత్రిగా, దేశ స్థాయిలో ఉన్న పార్టీగా నేచర్లో కార్యకర్తలు ఉత్తేజం ఒక పార్టీ. ఒక ప్రభుత్వాన్ని పొగిడి నోటుతోనే ఒక అరగంట వ్యవధిలోనే విమర్శలు చేయకూడదని చేయలేదని మీకు అనిపించిందా, లేకపోతే దాని వెనకాల మరొక కారణం ఏమన్నా, రాజకీయ కోణం ఏమన్నా ఉందనుకోవాలి? రాజకీయ కోణం ఏం లేదు, కాన్స్టిట్యూషన్ రిలేషన్ ప్రకారంగానే పోతున్నాం. ఈ రోజు మోడీ గారు కానీ మా కేసీఆర్ గారు కానీ కాన్స్టిట్యూషన్ ప్రకారం పోతుంది తప్ప దీనిలో మేము రాజకీయ కోణం ఆలోచిస్తలేము. ఒక పార్టీగా, ఎందుకంటే తెల్లారి ఒక బీజేపీ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలో రావడం అనుకోవడం తప్పు కాదు ఈరోజు. కనుక వాళ్ళ కార్యకర్తలు బూత్ స్థాయి నుంచి వచ్చిన కార్యకర్తలకు ఉత్తేజం దశా నిర్దేశం చేయడంలో మోడీ గారు ప్రధానమంత్రి కనుక ఆటోమేటిక్ గా అమిత్ షా మోడీ గతంలో సూర్యాపేటలో అమిత్ షా వచ్చారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉత్తేజం చేశారు. ఓకే, మళ్ళీ దాని ఉత్తేజంలో భాగంగానే మళ్ళీ నిన్న కూడా కార్యకర్త ఉత్తేజం చేసే భాగంగానే మాట్లాడుతాం కానీ తప్ప రాజకీయంగా తప్పులేదు, వాళ్ళు రాజకీయంగా ఎదుగు తప్పులేదు. ఒక ప్రతిపక్ష పార్టీగా దాన్ని మేము ఖండిస్తలేము, దాని విమర్శలు చూస్తలేము. ఇక్కడ అధికార పార్టీగా కాన్స్టిట్యూషన్ రైట్ ప్రకారంగానే మేము టీఆర్ఎస్ బీజేపీ కేంద్రానికి రాష్ట్రం సంబంధం ప్రకారంగా ముందుకు తప్ప ఈరోజు మరి దాంట్లో షామీలు కావాలనో లేకుంటే అటువంటి ఆలోచన లేదు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి పథకము తప్పకుండా మద్దతు ఇస్తారు. ప్రభాకర్, గతంలో అనేక కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం విధానాలని బీజేపీ ప్రతిపక్షంగా విమర్శించింది, మల్లన్న సాగర్ కానివ్వండి, ఇంకా అనేక అంశాల్లో. ఇవాళ ఈ సందర్భం తర్వాత ఆ విమర్శల స్థాయి తగ్గే అవకాశం ఏమన్నా ఉంటుందా? అండి, ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా సమస్య విషయంలో ఒక రాజకీయ పార్టీ, ఏ పార్టీ అయినా సరే మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడుతుంది, ప్రజల పక్షాన్ని నిలబడాలి. ఇక్కడ టీఆర్ఎస్కి కేంద్రానికి సంబంధించిన విషయాలు వచ్చినా అంతే ఉంటుంది, బీజేపీకి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు వచ్చినా అదే ఉంటుంది. అంటే దాన్ని ఆ రకంగా మనం చూడటానికి వీల్లేదు. రాజకీయ పార్టీ అంటేనే ప్రజల పక్షాన్ని నిలబడాలి, రాజకీయ పార్టీ అంటేనే ప్రజల కొరకు ఉండాలి, రాజకీయ పార్టీలు అంటేనే ప్రజా ఉద్యమాలు చేయాలి. ఇది ఎవరికైనా తప్పదు, ఎవరికైనా కావాల్సింది కూడా అదే ఒక పాయింట్. అయితే రెండో పాయింట్, ఈరోజు ప్రధానమంత్రిగా అక్కడ మాట్లాడారు, ఇక్కడ కూడా బీజేపీ మీటింగ్లో కూడా మాట్లాడారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు చిట్టా విప్పి కోరలేదు, ఒక చిట్టా ప్రదర్శించాలని అన్నట్టు అంటున్నారు. వారు చెప్పాలనుకునే చాలా మన పద్ధతిలో చెప్పవలసినటువంటి రీతిలో ప్రధానమంత్రి గారిని కోరారు. అదే కేంద్రానికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, ఆ కార్యక్రమాల్లో స్పీడ్ అందుకుని మన రాష్ట్రం ముందుకెళ్తే ఆ ప్రేమ ఉండాలి అన్నారు చూసారా, అక్కడ అడ్వాంటేజ్ పొందుతారు. ఈరోజు డిజిటల్ ఇండియా అని భారతదేశ ప్రభుత్వం అనుకుంటుంది, అంటే టోటల్ డిజిటలైజేషన్ ఆఫ్ ది కంట్రీ అని చెప్పి ఆలోచిస్తుంది. దాంట్లో మన తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్లి ప్రతిభాలను పంపించి ఇమ్మీడియట్ గా రీచ్ అయింది అనుకోండి, శాంక్షన్స్ దొరికిపోతాయి. స్కిల్ ఇండియా ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా, స్కిల్ ఇండియా ఉంది, అట్లనే స్వచ్ఛ భారత్ ఉంది, అట్లనే మనం స్వచ్ఛ హైదరాబాద్ అంటున్నాం, స్వచ్ఛ తెలంగాణ అంటున్నాం, ఇట్లా స్కిల్ తెలంగాణ అంటున్నాం. సో ఈ రకంగా దాంట్లో తీసుకెళ్తాం. వీటితో పాటు నీతి ఆయోగ్ కూడా అందరికీ విద్య విషయంలో, అందరికీ వైద్యం విషయంలో, అందరికీ మంచినీరు విషయంలో ప్రాధాన్యత తీసుకుని ముందుకెళ్తున్నాక ఇప్పుడు కృషి సంచాయ యోజన ఉంది, దాని కింద చిన్నధర ప్రాజెక్టులు మన వాళ్ళు ప్రతిభాలు పంపించేశారు, వచ్చేసిన అనుమతులు. అభివృద్ధి అంశం అటువైపు రాజకీయంగా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బలపడాలని చూస్తోంది, 2019 ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని చూస్తోంది. నిన్న పార్టీ అధ్యక్షుడు కానివ్వండి, మిగతా నాయకులు కానీ ప్రభుత్వ తీరును విమర్శించారు, కానీ ప్రధాని ఎక్కడా ప్రభుత్వాన్ని నేరుగా విమర్శించలేదు. ఈ విషయంలో కొంత అసంతృప్తి లేదా బీజేపీ నాయకులు? చాలా స్పష్టంగా చెప్పారు, ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళల్లో నేను తెలంగాణలో ఉజ్వల భవిష్యత్తును చూస్తున్నా అని చెప్పి అన్నాడు. అంటే ఏంటి, ఒక రకమైనటువంటి స్ట్రాంగ్ మెసేజ్ అని ప్రధాని కళ్ళలో 2019 అధికారం కనిపించిందా బీజేపీకి కార్యకర్తలు? మీలో నేను ఉజ్వల భవిష్యత్తును చూస్తున్నాను అంటే ఏంటి, ఒక ఉత్సాహాన్ని నింపారన్నట్టు వారు, ఒక రకమైనటువంటి పట్టుదల, ఒక రకమైనటువంటి లక్ష్యాన్ని గుర్తు చేస్తున్నారు. ఎందుకు ఈ రోజు మేము 5 శాసనసభ్యులు ఉన్నాం, ఒక ఎమ్మెల్సీ ఉంది, ఒక ఎంపీనే ఉన్నారు. అంటే మొత్తంగా 119 ఎమ్మెల్యేలు ఉండవలసినటువంటి రాష్ట్రంలో మీరు 5 ఉన్నారు. కాబట్టి ఎంత పెరగాలి,
ఎంత గెలవాలి, ఎంత నిలవాలి, అది మీ కళల్లో చూస్తున్నాను, మీకు ఆ శక్తిని నేను నింపడానికి వచ్చాను అని చెప్పని అన్నాడు. అనటం ద్వారా కార్యకర్తలో రెట్టింపు ఉత్సాహం వచ్చింది ఈరోజు. కాబట్టి అందులో ఎవరితో అన్నారు? రాష్ట్ర నాయకుల దగ్గర కాదు మాట్లాడింది, క్షేత్రస్థాయిలో పోలింగ్ బూత్ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ యొక్క శ్రేణులతో ఉత్సాహాన్ని నింపడానికి ఆయన చేసినటువంటి ప్రసంగం. ఖచ్చితంగా ఈ యొక్క ప్రసంగం అనేది కార్యకర్తలకు మోరలే బూస్టప్ అనేది పెంచుతుంది, రాజకీయంగా పెంచుతుంది. దాంతో పాటుగా ప్రో బీజేపీ, ప్రో సెంట్రల్ గవర్నమెంట్, ప్రో ప్రైమ్ మినిస్టర్ యొక్క ఓటు అనేది ఉంటుంది. ఎట్లా ఉంటుంది? రాష్ట్రానికి ఇస్తున్నటువంటి నిధులు, రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహకారం, రాష్ట్రానికి మరి కేంద్రం కార్యక్రమాల ద్వారా, ప్రారంభోత్సవాల ద్వారా కొంత ప్రో అనేది ఉంటుంది. సో 2019లో ప్రతి ఇంటిపై బీజేపీ జెండా ఎగరాలనే ఆకాంక్ష, లేకపోతే అధికారానికి ప్రత్యామ్నాయంగా టీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా ఎదగాలని ఆకాంక్ష కాంగ్రెస్ అవకాశం రాదండి. తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ కి అవకాశాలు ఉండవు. ఇప్పటికే కాంగ్రెస్ కనుమరుగైంది, మరింత ఖాళీ అవుతుంది. ఖచ్చితంగా మీరు చూస్తారు రాబోయేటువంటి కాలంలో ఏ రకంగా బీజేపీ పెరుగుతుంది, ఏ రకంగా బలపడుతుంది, ఏ రకంగా విస్తరించింది అనడానికి మా యొక్క మోడీ గారి ప్రసంగం మాకు స్ఫూర్తిదాయకమవుతుంది. మొన్న అమిత్ షా గారు కూడా మాట్లాడారు. మరి ఆ రకంగా మేము ముందుకెళ్తుంటాం. ఇది కాంగ్రెస్ వాళ్ళకి నేచురల్ గా కంటగింపుగా ఉంటది, ఏవగింపుగా ఉంటది. వాళ్ళ స్థానాన్ని కూడా మేము ఆక్రమించేస్తున్నాం. మీ స్థానాన్ని బీజేపీ ఆక్రమిస్తుందని మీరు విమర్శలు చేస్తారు. బీజేపీ కలది కానీ బీజేపీ కలలుగానే పార్టీ అది. బీజేపీ ప్రాక్టికల్ గా ఆ అధికారానికి రాష్ట్రంలో చేరుకునే అవకాశం లేదు, ప్రజలకు కూడా తెలుసు. ఇంకొకటి ఏంటంటే, సరే నిన్న అధికార పార్టీ పిలిచింది, ప్రధానమంత్రి గారు వచ్చారు, అక్కడ ఆయన ఏదో మాట్లాడి అయిపోయింది. నేను అనేది ఏంటంటే, ప్రభాకర్ గారు అన్నట్టు కార్యకర్తలు ఒక్కరిలోకి ఉత్సాహపరిచి మాట్లాడితే సరిపోదు కదా. ఈ ప్రధానిగా ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు మళ్ళీ 2 ఏళ్ళ, ఇంకా ఈ 2 ఏళ్ల తర్వాత వచ్చిండు, ఇంకో 2 ఏళ్ళకి వస్తాడా లేదో రాడా తెలియదు. మరి కార్యకర్తలు ఉచ్చేదంగా మాట్లాడేయండి, కానీ ఈ ప్రజలకు ప్రధానమంత్రిగా నేను ఏమి ఇది ఇస్తున్నా అంటే ఏం చెప్పుండాలని మీరు అనుకుంటున్నారు? ఏం చెప్పుంటే మీరు కానీ ఆల్రెడీ ప్రభుత్వం చెప్తుంది కదా సార్, మాకు సాగు ఇప్పుడు నిధులు కావాలి. నిధులు అంటే ప్రధానంగా సాగునీరు, తాగునీరు, ఉద్యమం వచ్చింది, అదే ఉద్యోగాలు, ఈ అవకాశాలన్నీ కూడా ఈ తెలంగాణకు అవసరము. దాని మీదనే కదా ఇదంతా మూవ్మెంట్ నడిచింది, రాష్ట్రం వచ్చింది. కాబట్టి ప్రధానంగా అక్కడ చెప్పకపోయినా ఈ పార్టీ భవిష్యత్తు కోసం దృష్టిలో పెట్టుకుని అయినా ప్రధానమంత్రి గారు ఈ సభలోనైనా ఏదన్నా ఒకటి డిక్లేర్ చేసి పోవాలి కదా. ప్రజలకు సంబంధించింది కేవలం కార్యకర్తల గురించి మాట్లాడి ప్రజలకు సంబంధించిన సబ్జెక్ట్ బీజేపీకి రాజకీయంగా ఉపయోగం ఉంటుంది తప్ప మీకు అమిత్ షా గారు చేస్తారండి, పార్టీ ప్రెసిడెంట్ చేస్తారు. జగ్గారెడ్డి గారు కూడా చాలా మెదక్ జిల్లా ప్రెసిడెంట్ గా కూడా చేశారు. ఈ నోస్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది ప్రెసిడెంట్. నేను అనే పాయింట్ ఏంటంటే, పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి, ప్రధానమంత్రిగా మాట్లాడేటువంటి ప్రసంగాలు కొన్ని ఉంటాయి. ఇక్కడ మనం గమనించాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, ఈరోజు కేంద్రం అనేక రకాలుగా తీసుకుంటున్నటువంటి ఒక పథకాల్లో ఏ రాష్ట్రం ముందుకెళ్తుందో, ఏ రాష్ట్రం ప్రతిభాలను పంపుతుందో, ఏ రాష్ట్రం అన్ని రకాలుగా దాన్ని ట్యాప్ చేయడానికి ప్రయత్నం చేస్తుందో వాళ్ళకి సహకారంగా ఈరోజు కేంద్రం ఉంటుంది. దానికే కేసీఆర్ గారు కూడా పరోక్షంగా చెప్పింది అదే, ప్రత్యక్షంగా కూడా చెప్పింది అదే. మీ ప్రేమ కావాలి, మీ అభిమానం కావాలి అని చెప్పడం లేక ఉద్దేశం కూడా అదే. ప్రేమ కడుపు నింపదు అని చెప్తున్నా. ఈ పథకాల కింద నిధులు ఈ ప్రేమాభిమానాలు ఆశిస్తున్న మధ్యలో ఇది మొత్తం వ్యవహారంలో తెలంగాణ తెలుగుదేశం పాత్ర ఏమిటి? అసలు మిత్రపక్షంగా బీజేపీ మీరు ఉన్నారా, లేకపోతే లేరా? ఆ ప్లేస్ ఇంకొకరు ఎవరు ఆక్యుపై చేసే అవకాశం ఉందా? జనరల్ గా రాజకీయంగా ఇప్పుడు అక్కడ మనం ఆలోచించడానికి లేదు. గవర్నమెంట్ ప్రోగ్రాంలు వచ్చారు, ఓపెనింగ్ వచ్చారు, దాని తర్వాత అక్కడ వాళ్ళ పార్టీ విషయాల్లో అతను ఉజ్వల భవిష్యత్తు కల్పిస్తుంది అంటే మా పార్టీ అభివృద్ధి చెందాలని ఒక బీజేపీ నాయకుడిగా మాట్లాడినటువంటి సందర్భం చూసాము. దీంట్లో తెలంగాణలో తెలుగుదేశం పాత్ర అనేది మీరు ఫ్యూచర్లో 2019లో చూస్తారు. డెఫినెట్ గా ప్రభుత్వం ఇప్పటివరకు ఊహాగానాలు ఉండేది, మా తెలంగాణ సంపాదించాము, లోటు బడ్జెట్ మిగులు బడ్జెట్తో వచ్చింది, మిగులు బడ్జెట్తో వచ్చిన ప్రభుత్వం చాలా చేస్తుందని ప్రతి ఇంట్లో కూడా తెలంగాణలో అనుకున్నటువంటి సందర్భం. 70,000 కోట్ల అప్పు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం మొత్తం మన రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతైతే అప్పు వచ్చిందో దానికంటే 10,000 కోట్ల అప్పు తీసుకొచ్చినటువంటి ఘనత తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అంటే అప్పుల తెలంగాణగా మనం మిగిల్చింది. మేము మాలాంటి వాళ్ళం కూడా ఏమనుకున్నాం, 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉంది, బంగారు తెలంగాణ అవుతుంది,
తర్వాత అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వరకు పోతాయి. ఏదో కొన్ని కార్యక్రమాలు చేశారు, చేయలేదనే మనం అంటారు, అది సహజమైనటువంటి విషయం. కాబట్టి మిగులు బడ్జెట్ మనము ఎంతో సాధించాం, ఎన్నో చేసి ఉద్యమాలు చేసి త్యాగాల దీని మీద మనకు రాష్ట్రం వచ్చిన తర్వాత ఈరోజు ఒక్క గ్రామంలో ఏ గ్రామంలోనన్నా ఒక స్కూల్ బిల్డింగ్ కానీ ఏ డెవలప్మెంట్ ఉందో ఇప్పుడు గ్రామ ప్రజలంతా చూస్తా ఉన్నారు. గ్రామాల్లో ఎక్కడ మీరు చెక్ చేసుకోండి, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి మీ గ్రామంలో రోడ్లు కానివ్వండి, పంచాయతీ ఆఫీసులు కానివ్వండి, స్కూల్ బిల్డింగ్స్ కానివ్వండి, ఏది కూడా అభివృద్ధి జరిగినటువంటి సందర్భం. మీరు మున్సిపల్ ఎలక్షన్స్ 2 బెడ్రూమ్ గురించి చెప్పారు, మున్సిపల్ ఎలక్షన్స్ లో 2 బెడ్రూమ్ గురించి చెప్పారు. హైదరాబాద్ ప్రజలు ఏమనుకున్నారంటే జుబ్లీస్ లాంట్లో బంజారాస్ లో కూడా 2 బెడ్రూమ్ ఇవ్వాలి బీదోళ్ళకని చాలా ఉద్రేకపూర్వకంగా అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు, వెళ్తారు, మీ ఇంట్లో మాకు భోజనం పెట్టండి, వచ్చే సంవత్సరం వస్తా, నేను మటన్ భోజనం పెడతారా, చికెన్ భోజనం పెడతారా, నేను వస్తానని. పాపం బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మమ్మల్ని ఆశల పల్లకిలో ముంచి ఇప్పటి వరకు కూడా ఏ అభివృద్ధి చేస్తున్నారు కాదు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఇల్లు తీసేసి వాళ్ళు రోడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితి అండి. ఇట్లాంటి మీరు రాజకీయంగా నేను అడిగేది ఏంటంటే రాజకీయంగా తెలంగాణలో తెలుగుదేశం పాత్ర, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా మేమే ప్రత్యామ్నాయం అంటే బీజేపీ మేము మాత్రమే ప్రత్యామ్నాయంగా ఎదుగుతాము కేంద్రం సహకారంతో మోదీ సహకారంతో ఉంటుంది. మరి ఈ మొత్తం వ్యవహారంలో మీ పాత్ర ఏమిటంటే ప్రత్యామ్నాయము ఎదిగించాల్సింది ప్రజలు. అభివృద్ధి ఎవరు చేస్తారో ఒక కమిట్మెంట్ ఎవరికి ఉందో కొంత మబ్బులో ఉన్నారు. ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ అంటే ఓన్లీ టిఆర్ఎస్ అనుకుంటున్నారు, మేమందరం ఆంధ్రలో మభ్యపెట్టి. ఇప్పుడు ఊహలు మభ్యము రెండు ఎంతసేపు ఉండవండి, ఎంతసేపు ఉండవు, అవి నిజాలు తెలుస్తాయి. తప్పకుండా మేం చేసినటువంటి అభివృద్ధి ఉంది, మేమందరం ఇక్కడ తెలంగాణ నాయకులం ఉన్నాం, మేమే బయట నుంచి ఇంపోర్ట్ అయితలేము, మేము వతందారుల మీద హైదరాబాద్ లో డెఫినెట్ గా ప్రత్యామ్నాయమే. మేము డెఫినెట్ గా ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం రాబోతుంది అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. నాలాంటి వాళ్ళము నష్టం జరిగినా కష్టం జరిగినా మాకు అన్యాయం జరిగినా ఈ పార్టీలో ఉన్నామంటే బడుగు బలహీన వర్గాల పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో. ప్రత్యామ్నాయం బీజేపీతో కలిసా విడిగానా? అది అప్పుడు పరిస్థితి, బీజేపీ పరిస్థితి మా పరిస్థితి బట్టి ఏం చెప్తారు ఫైనల్? ఇప్పుడు 2 ఇష్యూస్ అండి. పెద్దలు జగ్గారెడ్డి గారు చెప్పినట్టు కానీ కాంగ్రెస్ ఆలోచన ఏంటంటే గతంలో ప్లానింగ్ కమిషన్ ఉండేది. ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు ఏంటంటే ప్రధానమంత్రి గారు లేకుంటే ప్లానింగ్ కమిషన్ సభ్యులందరూ అప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ పార్టీ అయినా సరే క్యూ పెట్టుకొని వాడు ఇచ్చిన టైం తీసేసుకొని మన బడ్జెట్ పెట్టుకుంటే ఆ బడ్జెట్ తగ్గించకుండా ఎక్కువ వేసుకొని 10% అటు ఇటు ఉండేది. ఉన్నప్పుడు ఆ వెసులుబాటు ప్రధానమంత్రి వచ్చినప్పుడు అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఓ చీటా పెట్టుకోవడం, దాంట్లో 8లో 2 అవన్నీ కన్వెన్షనల్ పద్ధతులు తీసేసుకొని ఈరోజు భారత ప్రధాని మోడీ గారు వచ్చిన తర్వాత డివాల్యూషన్ సిస్టమ్ పెట్టాడు. రాష్ట్రాలకు లేని పరపతి రాష్ట్రాలకే నిధులు ఇవ్వాలి, ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేశారు కనుకనే అది చెప్తున్నా. నీతి ఆయోగ్ కార్యక్రమం పెట్టడం వల్ల మనకు 14 ఫైనాన్స్ కమిషన్ కానీ పాపులేషన్ ప్రకారం కానీ డివాల్ ప్రకారం కానీ ఆల్రెడీ అమౌంట్ వస్తుంది. అంటే ప్రధానమంత్రి గారి దగ్గర కూడా ఇక డబ్బు కేంద్రంలో సపరేట్ ఉండదు ఈరోజు. కనుక ఈరోజు మనం ఒకటి ఆ ప్రేమ ఆశీస్సులు అంటేనే ఇండైరెక్ట్ గా ఏంటంటే ప్రేమ ఆశీస్సులు అంటే ఈరోజు ప్రేమ ఆశీస్సులు ఉండాలి కాబట్టి టిఆర్ఎస్ బీజేపీ ఒక సుహృద్భావ వాతావరణంలో ముందుకెళ్తాయా? నేచురల్ గా చెప్తున్నాం. ఇప్పుడు ఒక రాష్ట్ర పరిపాలించే పార్టీగా టిఆర్ఎస్, కేంద్రంలో పరిపాలించే ఎన్డీఏగా ఖచ్చితంగా ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా కాన్స్టిట్యూషన్ కొనసాగుతుందని చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ జగ్గారెడ్డి గారు, థ్యాంక్ యూ వేణుగోపాలాచారి గారు, థ్యాంక్ యూ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ అరవింద్ గారు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.